మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే ఆ పనిని నియమబద్ధంగా చేయడం అనేటువంటిది అవసరం. ఇది కేవలము లౌకికమైనటువంటి పనులను సాధించుకునేటువంటి విషయంలోనే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి సాధన విషయంలో కూడా పాటించాలి. అంటే ఒక పూజ కానీ, ధ్యానము కానీ, తపము కానీ, జపము కానీ ఇటువంటివి ఏవైనా సరే మనము స్వీకరించినప్పుడు అవి చెయ్యాలి అనేటువంటి సంకల్పము చేసుకోవాలి. దీనినే దీక్ష అని చెప్పి అంటారు. అది వ్రతము కానివ్వండి, ఒక నోము కానివ్వండి, అంటే సాధారణంగా కొన్ని వ్రతాలు కానీ, నోములు కానీ ఇటువంటి వాటిల్లో సంకల్పము అనేటువంటిది మనకి ఉంటుంది. ఇన్ని వారాల పాటు ఈ పూజ నేను చేస్తాను, ఇన్ని సంవత్సరాలు ఈ నోము చేస్తాను అని చెప్పి ముందు మనము ఒక దీక్ష, ఒక సంకల్పము స్వీకరించడం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఒక యాగము చేసిన, ఒక పెద్ద క్రతువు నిర్వహించినా సరే దానికి కూడా ముందు ఆ దీక్ష స్వీకరణము అనేటువంటిది ఆ క్రతువులో ఒక అంగముగానే ఉంటుంది. దీనినే మనము సంకల్పము అని చెప్పి మామూలుగా చెప్తాం. చిన్న చిన్న పూజలు మనం చేసుకునేటప్పుడు కూడా, లేకపోతే మనకు బాగా తెలిసినటువంటి వినాయక వ్రతము కానీ ఇటువంటివి ఏవైనా మనం చేసుకునేటప్పుడు వినాయక వ్రతం కరిష్యే అని మనము చేస్తాను అని చెప్పి ఒక సంకల్పాన్ని మనము చెప్పుకుంటాం. ఆ సంకల్పము మనము చెప్పుకున్న తర్వాత, అంటే ఆ దీక్ష మనము స్వీకరించిన తర్వాత ఆ పని, ఆ కార్యము, ఆ క్రతువు, ఆ పూజ, నోము ఏదైతే ఉంటుందో దానిని తగిన విధంగా ఆచరించేటువంటి మిగిలినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాలి. అంటే అది ఒక పూజ లాంటిది ఏదైనా కనుకైతే ఆ సంకల్పం చెప్పుకోగానే పూజా కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఆడవాళ్ళు చేసేటువంటి నోములు మొదలైనటువంటివి ఏవైనా కనుకైతే అది ఎన్ని వారాలు లెక్క ఉంటుంది. ఉదయం చేయడం ఆ పూజ, సాయంత్రం చేయడం ఇటువంటివి ఏవో ఉంటాయి. ఆ నియమాల్ని ఆచరించడం అనేటువంటిది ఉంటుంది. శుక్రవారాలు చేసేటువంటివి, మంగళవారాలు చేసేటువంటివి ఇటువంటివి, అంటే వార నియమము కానీ, మిగిలినటువంటి సమయ నియమము కానీ ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనము పాటిస్తాం. ఇది పెద్ద పెద్ద క్రతువులు అనేటువంటి వాటికి కూడా. అలాగే కొన్ని జపములు చేసినప్పుడు కూడా ఆ జప సంఖ్యని కానీ, లేదా గురువు చెప్పినటువంటి తన నియమం ఏదైతే ఉంటుందో ఆ నియమాన్ని అనుసరిస్తూ నేను ఈ జపాన్ని నేను చేస్తాను, ఈ ధ్యానం చేస్తాను అని చెప్పి మనం సంకల్పించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మన మనస్సుని మనం చేసేటువంటి పనికి సన్నద్ధము చేస్తాం. మన మనస్సుని ఆ పని మీద దృష్టి కేంద్రీకరించేటట్టుగా చేస్తాం. ఇదిగో ఈ పని మనం చేయాలి, ఈ పని ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, లేదా ఇంత కాలము ఈ రకముగా మనం చేయాలి అనేటువంటిది. లేకపోతే ఏం జరుగుతుందంటే ఈ మనస్సు చాలా రకములైనటువంటి పిచ్చి వేషములు వేస్తూ ఉంటుంది. మనకి రకరకాలుగా దానికి సంబంధించినటువంటి వాటి నుంచి మనని దూరము చేయడానికి, మన దృష్టిని మరల్చడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా కనుక అది చేస్తే దానివల్ల మనం చేసేటువంటి పనిలో చాలా నష్టం అనేటువంటిది కలుగుతుంది. ఆ పని సక్రమంగా జరగకుండా ఉండడం అనేటువంటిది కూడా అవుతుంది. ఏదైనా సరే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోగం. మనం ఏ పనైనా చేస్తే అది మంచి పని అయినా సరే, చెడ్డ పని అయినా సరే, ముఖ్యముగా మనకి అడ్డు తగిలేది, లేకపోతే మనకు సానుకూలముగా ప్రవర్తించేటువంటిది మన మనస్సే. కాబట్టి ముందు ఆ మనస్సుకి మనము దానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయము పట్ల అవగాహన కల్పించడము అనేటువంటిది అవసరం. ఇది మనకి నిత్యము చేసేటువంటి లౌకికమైనటువంటి విషయాల్లో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో ఆ విషయములలో కూడా మనం దీన్నే మనము పాటిస్తాం. అంటే ఒక కార్యాలయం కనుక ఉంటే ఆ కార్యాలయంలో ఇదిగో ఈ పని మనము చెయ్యాలి అనేటువంటిది ఉంటే ఆ పని మనము వెంటనే చేయడము అనేటువంటిది. లేకపోతే ఏం జరుగుతుందంటే ఈ పని మనకి అప్పగించబడింది, ఈ పని మనం చేయాలి అనేటువంటి ధ్యాస మనకి కనుక లేకపోతే ఆ పని చేయడంలో మనకి తప్పులు దొరుకుతాయి. ఇది లౌకికమైనటువంటి జీవితంలో ఏ రకంగా ఉంటుందో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా అంతే. కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో, అంటే క్రమశిక్షణ, సమయపాలన మొదలైనటువంటివి, ఇవి లౌకికము, ఆధ్యాత్మికము, పారలౌకికము ఇలాంటి తేడాలేమీ లేవు. వాటికి ఎక్కడైనా సరే ఆ నియమ నిబంధనలు, ఆ ప్రవర్తన నియమావళి ఏదైతే ఉంటుందో దాన్ని మనం తప్పనిసరిగా ఆచరించవలసి వస్తుంది. అంటే అది సమానమే.
ఎక్కడైనా సరే ఎలాగైతే ఒక లౌకికమైనటువంటి విషయంలో ఒక పని మనం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయములన్నింటినీ, వస్తువులన్నింటినీ ఒక చోట పెట్టుకుని ఆ పనికి మనము ఉపక్రమిస్తాము. అంటే ఒక అతి సామాన్యమైనటువంటి ఉదాహరణ తీసుకోవాలి అని అనుకుంటే, వంట చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఆ వంటకి తాను చేస్తున్నటువంటి వంటకం ఏదైతే ఉందో దానికి అవసరమైనటువంటి వస్తు సామగ్రిని, మిగిలినటువంటి వీటన్నిటిని కూడా దగ్గరగా పెట్టుకుని అప్పుడు ఆ పనికి ఉపక్రమిస్తారు. ఒక కూర చేద్దామని చెప్పి స్టవ్ వెలిగించి ఆ మూకుడిని స్టవ్ మీద పెట్టిన తర్వాత అప్పుడు కాయగూరల కోసం అని చెప్పి బజారుకి పిల్లవాడిని పంపించారు కదా. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఏదైనా ఒక పనికి మనము, అంటే ఒక సాధనకి మనము ఉపక్రమించినప్పుడు ఆ సాధన ఏ రకంగా సాగాలో, దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమిటో, వాతావరణం ఏమిటో దాన్ని మనము కలగజేసుకుంటూ అప్పుడు ఆ సాధన మనం ప్రారంభించుకోవాలి. ఆ రకంగా కనుక మనం చేస్తే ఆ సాధన ముందుకి సాగుతూ ఉంటుంది. లేదంటే చాలా పెద్ద ఆర్భాటంతో మనం ప్రారంభం చేసేసి ఏదో అవాంతరాలు వచ్చాయని చెప్పి మనం దాన్ని పక్కకి పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడో చేద్దాంలే అనుకుంటే అది అలాగా ఉండిపోతూనే ఉంటుంది. అందుకని మనం ఏమిటి చేయగలం, మనం దాని గురించి మనము వెచ్చించగలిగినటువంటి సమయం ఎంత, ఆ సాధన చేయడానికి మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏమిటి అనేటువంటివి నిర్ణయం చేసుకుని అప్పుడు ఎంతవరకు మనం చేయగలము అనేటువంటిది మనకి ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాన్ని కనుక మనం ప్రారంభిస్తే ఏం జరుగుతుందంటే క్రమముగా ముందుకు పెడుతున్నప్పుడు మిగిలినటువంటి పరిస్థితులన్నీ కూడా దానికి అనుగుణముగా అవి చక్కపడటం అనేటువంటివి మొదలు పెడతాయి. మనలో కనుక నిజాయితీ ఉంటే, మనలో కనుక చెయ్యాలి అనేటువంటి ఒక పట్టుదల ఉంటే, మనలో కనుక ఆ పని చెయ్యడం మీద శ్రద్ధ ఉంటే, ఆ పని చేస్తూ ఉండేటువంటి ఒక క్రమశిక్షణ కనుకుంటే, అంటే కొనసాగిస్తూ ఉండడం. ఏదో ఈ రోజున ఒక చిన్న అడ్డు వచ్చింది కదా, మనం అనుకున్నటువంటి ఆ జపమో పూజో తపమో ఏదో జరగలేదు, ఈ రోజుకి మానేద్దాము అని కాకుండా ఇంకొంచెం సమయం ఎక్కడైనా మనం కుదుర్చుకుని ఆ రోజుకి ఎలాగోలాగా ఆ పని కనుక మనం చేస్తే ఒకవేళ వేడ మించిపోయినప్పటికీ కూడా మన వెనకాల ఉన్నటువంటి ఈ ప్రకృతి శక్తులు ఏం చేస్తూ ఉంటాయంటే, ఎవరైతే ఈ రకముగా ఈ పని చేయడం కోసం అని చెప్పి కృషి చేస్తున్నారో వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాలని అందించడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నం కనుక మనలో ఉంటే మిగిలినవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఈ విషయం గురించి కొంచెము తర్వాత చెప్పుకుందాం. స్వస్తి.